వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో ఆర్ఆర్ టీంకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇన్ఫ్యాక్ట్ ది మోస్ట్ క్రూషియల్ విన్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలవడం వల్ల ఇప్పుడు ఆర్ఆర్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలవ్గా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. జస్ట్ ఆ చివరి మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది, కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఆర్ఆర్ టీం అయితే వరుస పెట్టి 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత చాలా క్రూషియల్ టైంలో కంబ్యాక్ ఇచ్చారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ విన్ కొట్టారు. అయితే వాళ్ళకి విజయం ప్యూర్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కారణంగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ముందు జైస్వాల్ పవర్ ప్లేలో అద్భుతమైన స్టార్ట్ ఇచ్చాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే దాన్ని సూర్యవంశీ క్యారీ చేయడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ క్యారీ చేయడం కాదు, ఊచకోత భయ్యా. మరోసారి సిక్సర్ల సునామీ, 93 పరుగులు కొడితే అందులో 10 6లు ఉన్నాయి. సో లిటరల్లీ సూర్యవంశీ లివింగ్ ఆన్ హిస్ ఓన్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. అతను ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్ ఆడిన పిచ్ నెంబర్ 5 మీదే ఎస్ఆర్హెచ్ టీమ్కి అగెనిస్ట్గా సెంచరీ కొట్టాడు. అండ్ ఈరోజు చూసుకున్న సేమ్ టు సేమ్. ఇన్ఫ్యాక్ట్ లక్నో టీం మీద రీవెంజ్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. మనం రివర్స్ పిక్చర్లో చూసాం, సూర్యవంశీ లక్నో టీం మీద సరిగ్గా ఆడలేకపోయాడు. ఐ థింక్ 11 బంతులు 8 పరుగులు మాత్రమే చేసినట్టుకున్నాడు. మరి ముఖ్యంగా ఒక ఓవర్ మెయిన్ అయిపోవడం చూసాం. మోషన్ ఖాన్ ఓవర్ అంతా తినిపించి లాస్ట్ బాల్కి వికెట్ తీశాడు. సో ఈ మ్యాచ్లో కూడా స్టార్టింగ్లో సూర్యవంశీ కాస్త తడబడ్డాడు. మెయిన్లీ మయాంక్ చాలా మంచి బౌలింగ్ చేశాడు అతనికి. దీనివల్ల ఒకవైపు జైస్వాల్ కొడుతున్నప్పటికీ సూర్యవంశీ మాత్రం 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఓచుకోత భయ్య 23 బాల్స్కి 50 కంప్లీట్ చేశాడు. అండ్ దెన్ ఓవరాల్గా చూసుకుంటే 38 బాల్స్కి 93 రన్స్ కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అయితే మరోసారి అవుట్ స్టాండింగ్. రీసెంట్గా చూసుకుంటే కొన్ని మ్యాచ్లో కాస్త సైలెంట్గా కనిపించాడు. అంటే పెద్ద నాక్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ 1-2 మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్ కూడా అవుట్ అవ్వడం చూసాం. అయితే ఈ మ్యాచ్లో మాత్రం బేబీ మాన్స్టర్ ఈస్ బ్యాక్. మరోసారి బౌలర్స్కు నైట్ మేర్లా మారాడు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో లక్నో బ్యాటింగ్ కూడా బాగానే ఉంది భయ్య. అంటే మరోసారి ఓపెనర్స్ చితక కొట్టేశారు. మార్చ్ మరి ఇంగ్లీష్ కలిసి ఆడుతుంటే 250 కూడా చాలా ఈజీగా కొట్టేస్తారేమో అనిపించింది. బట్ ఇంగ్లీష్ అవుట్ అయిన దగ్గర నుండి చూసుకుంటే వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోయింది. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం టాస్ గెలిచారు, ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ 2 జట్లలో మార్పులు చాలానే జరిగాయి. మరి ముఖ్యంగా ఆర్ఆర్ టీంకు కెప్టెన్ మారిపోయాడు. పరాగ్ అయితే ఇంజరీ కారణంగా అవైలబుల్గా లేడు. అతనికైతే మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ తిరగబెట్టినట్టుకుంది. వేరే జడేజా చూసుకుని నాట్ ఫుల్లీ ఫిట్, ఈ మ్యాచ్ కూడా మిస్ అయిపోయాడు. ఎట్ ది సేమ్ టైం సందీప్ శర్మని టీంలోకి తీసుకొచ్చారు, అలాగే ప్రిటోరియస్ని టీంలోకి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇంకో ప్లేయర్ కూడా కొత్తగా వచ్చారు. ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, అతని పేరు సుశాంత్ మిశ్రా. అసలు రాజస్థాన్ టీంలో అయితే చాలా మార్పులు జరిగాయి. అండ్ ఆల్సో లక్నో టీంలో చూసుకున్న చేంజెస్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ అయితే స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోవడం చూసాం. అయితే టాస్ టైంలో చూసుకుంటే పంత్ చాలా కన్ఫ్యూజింగ్గా కనిపించాడు భయ్య. అంటే షమీని ఎందుకు పక్కన పెట్టారని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు అతను ఏం మాట్లాడాడో కూడా సరిగ్గా అర్థం కాలేదు. అండ్ ఆల్సో పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చూసుకున్న మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. అంటే నా క్యాప్టెన్సీలో ఫ్రీడమ్ అవ్వట్లేదని మీనింగ్ వచ్చినట్టు మాట్లాడాడు. అండ్ ఆల్సో చివరిలో ఆ ఎఫ్ వర్డ్ కూడా యూజ్ చేశాడు. సో మొత్తం మీద మ్యాచ్లో అయితే పంత్ ఎందుకు అసహనంగా కనిపించాడు. మేబీ మేనేజ్మెంట్ ప్రెజర్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం సెలక్షన్ కూడా చూసాం. అంటే టెస్ట్ ఫార్మాట్లో వైస్ క్యాప్టెన్సీ కోల్పోయాడు. అండ్ వన్డే ఫార్మాట్లో ప్లేసే కోల్పోయాడు. సో మేబీ పంత్ అయితే ఈరోజు కాస్త డిసప్పాయింటెడ్గానే కనిపించాడు. బట్ ఎనివే ముందు చెప్పుకున్నట్టు లక్నో టీంకి అయితే బ్యాటింగ్లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది భయ్య. వాళ్ళు పవర్ ప్లేలో 83 పరుగులు కొట్టేశారు, 1 వికెట్ కూడా కోల్పోలేదు. మెయిన్లీ జాస్ ఇంగ్లీష్ మరియు మిచెల్ మార్ష్ ఇద్దరు 2 ఎండ్స్ నుంచి కూడా ఆల్ గన్స్ బ్లేజింగ్. పర్టికులర్గా మిచెల్ మార్ష్ సెకండ్ హాఫ్లో వేరే లెవెల్ కన్సిస్టెన్సీ, ప్రతి మ్యాచ్లో కూడా కొట్టేస్తున్నాడు. అండ్ ఇంగ్లీష్ చూసుకున్న తన కంబ్యాక్ ఇచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ చాలా మంచి నాక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో అయితే 29 బాల్స్కి 60 కొట్టేశాడు. అండ్ మార్ష్ చూసుకుంటేనేమో 57 బంతులకు 96 పరుగులు. సో విధంగా ఇద్దరు కూడా అవుట్ స్టాండింగ్ షాట్స్ కొట్టారు, స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టించారు. బట్ అఫ్కోర్స్ స్టార్టింగ్లో కొంతవరకు లక్ కూడా కలిసి వచ్చింది అనుకోండి. అండ్ ఇనిషియల్గా ఒక డిఫికల్టీ క్యాచ్ డ్రాప్ అవడం చూసాం. అండ్ ఆల్సో తర్వాత ధ్రువ్ జురేల్ కూడా ఒక రన్అట్ మిస్ చేశాడు. బట్ ఎనివే వీళ్ళిద్దరు బాల్ స్ట్రైకింగ్ మాత్రం ట్రీట్ టు వాచ్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఫస్ట్ ఓవర్లో మిచెల్ మార్ష్ ఏంటి భయ్య ఆశ్రమ 140 వేస్తున్నాడు. కానీ మిచెల్ మార్ష్ క్రీజ్ బయటకు ఉరికి మీద అతను కొట్టాడు. సో లక్నో టీంకి అయితే ఫస్ట్ వికెట్గా 109 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుని వాళ్ళ స్కోరింగ్ రేట్ మంచిగానే ఉంది. నికోలస్ పురాన్ 11 బంతులకు 16 పరుగులు చేసినప్పటికీ ఒక ఎండ్లో మార్చ్ కొడుతూనే పోయాడు. ఇన్ఫ్యాక్ట్ 12 అవర్స్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ చూసుకుంటే 149 ఫర్ 1, విచ్ మీన్స్ నెక్స్ట్ 8 అవర్స్లో ఒక 80 రన్స్ కొట్టిన 230 ఈజీగా దాటేస్తుంది వాళ్ళ స్కోర్. బట్ ఆ 13 ఓవర్ దగ్గర నుంచి వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోవడం చూసాం. మళ్ళీ యంగ్స్టర్ యశ్రాజ్ పుంజా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. పర్టికులర్గా 13th ఓవర్లో నికోలస్ పురాన్ అవుట్ చేశాడు, 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అంత ముందు ఓవర్లో చూసుకున్న జాస్ ఇంగ్లీష్ వికెట్ తీసుకుంది అతనే, ఒక టిపికల్ లెగ్ స్పిన్ బాల్ వేయడం చూసాం. వేరేజ్ ఆ తర్వాత చూసుకుంటే 15 ఓవర్లో కూడా ఎక్సలెంట్ బౌలింగ్, 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మధ్యలో బ్రిజేష్ శర్మ చూసుకుంటే 4 పరుగులు ఇచ్చాడు. అసలు మొత్తం మీద పోరన్ అవుట్ అయిన తర్వాత 3 ఓవర్ల పాటు లక్నో ఇన్నింగ్స్ స్లో అయిపోయింది. పంత్ అయితే ఇనిషియల్ 10 బాల్స్ 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బట్ అయిన తర్వాత మళ్ళీ పుంజుకున్నారు. నెక్స్ట్ 4 ఓవర్స్ మంచిగానే కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 16 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి, 17 ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. బట్ అగైన్ మళ్ళీ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే తడబట్టారు. జాఫ్ రాచర్ బౌలింగ్లో కేవలం 5 మాత్రమే కొట్టారు. సో విధంగా లాస్ట్ 8 అవర్స్లో అయితే లక్నో టీంకి అనుకున్న ఫినిషింగ్ టచ్ రాలేదు భయ్య. ఈజీగా 240-250 కొట్టాల్సిన టీం కేవలం 220 మాత్రమే కొట్టింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే యంగ్స్టర్ యశ్రాజ్ అతనే బ్రేక్లు వేశాడు లక్నో టీంకి. తను వేసిన స్పెల్ ఏదైతే ఉందో అదే ఒక 20 రన్స్ డిఫరెన్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే అతని మ్యాచ్లో 4 ఓవర్స్లో కేవలం 35 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా ఈ ఫ్లాట్ వికెట్ మీద మిగతా బౌలర్స్ చూసుకుంటే చాలా గట్టిగా రన్స్ ఇచ్చేశారు.
ఆల్మోస్ట్ అందరి ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ ఉంది. బట్ యశ్రాజ్ మాత్రం ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు అండ్ ఆల్సో 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక జాఫర్ ఆర్చర్ చూసుకున్న స్టార్టింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ చివరిలో లాస్ట్ ఓవర్ అద్భుతంగా వేసాడు భయ్య. ఇన్ఫాక్ట్ ఆ లాస్ట్ ఓవర్లో లక్ నుండి మొమెంటం కోల్పోయింది. ఆ లాస్ట్ ఓవర్లో కానీ ఒక 10 రన్స్ ఎక్కువ వచ్చి ఉంటే మొమెంటంని క్యారీ చేసి ఉండేవారు వాళ్ళు. సో ఈ మ్యాచ్లో రాజస్థాన్ బౌలింగ్లో చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే వీళ్ళిద్దరు బౌలింగే. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఫీల్డింగ్ చూసుకున్నా చాలా ఘోరంగా కనిపించింది. మరి ముఖ్యంగా గ్రౌండ్ ఫీల్డింగ్ అయితే వరస్ట్ భయ్య. చేతిలోకి వచ్చిన బాల్స్ కూడా ఫోర్స్ కుదిలేశారు. బట్ ఎన్నో గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి చేసింగ్లో అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ మడత పెట్టడం చూసాం. లాస్ట్ మ్యాచ్లో బ్రిలియన్స్ స్పెల్ వేసిన ఆకాశ్ సింగ్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. ఫస్ట్ ఓవర్లోనే 23 అంతా కొట్టించుకున్నాడు. సో ఆర్ఆర్ టీంకి చేతిలో స్టార్టింగ్ 4 ఓవర్స్ చూసుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ జైస్వాల్స్ అతనే బౌండరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ 23 బాల్స్కి 43 రన్స్ కొడితే అందులో 8 బౌండరీస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక సిక్సర్ కూడా ఉంది. వేరే ఈ టైంలో చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు సూర్యవంశీ స్ట్రగుల్ అయ్యాడు. 10 బంతులు ఆడితే 5 పరుగులు మాత్రమే చేశాడు. బట్ ఆ 6th ఓవర్ నుంచి మళ్ళీ అతను కూడా అందుకుని వాయించడం మొదలుపెట్టాడు. మరి ముఖ్యంగా ఆర్ఆర్ టీంకి ఒక 2 ఓవర్స్ ఉన్నాయి భయ్య. ఓవర్ నెంబర్ 9 అలాగే ఓవర్ నెంబర్ 12. ఈ 2 ఓవర్స్లో అయితే అబ్సల్యూట్లీ ఓచుకోత. ఆకాశ్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లో 23 కొట్టారు. బట్ అతను సెకండ్ ఓవర్ మంచిగానే వేశాడు. రివెంజ్ తీర్చుకున్నాడు. జైస్వాల్ వికెట్ తీశాడు. బట్ మళ్ళీ అతను వేసిన థర్డ్ ఓవర్ చూసుకుంటే మాత్రం ఓచుకోత. ఈసారి వైభవ్ సూర్యవంశీ మడత పెట్టేశాడు. 3 4లు 2 6లు కొట్టాడు. దీంతో ఒక ఓవర్లో 26 రన్స్ వచ్చేసాయి. వేరే ఆ తర్వాత చూసుకుంటే మయాంక్ యాదవ్ అతను కూడా స్టార్టింగ్లో మంచిగానే వేశాడు. బట్ ఈ 12 ఓవర్ ఏదైతే ఉందో బ్రోట్లు అని చెప్పుకోవచ్చు. ముందు ధ్రువజరాలు ఒక 4 2 6లు కొట్టాడు. అండ్ దెన్ సూర్యవంశీ చూసుకుంటే లాస్ట్ 10 బాల్స్కి 2 6లు తగిలించాడు. దీంతో ఒక ఓవర్లోనే 29 రన్స్ వచ్చేసాయి. సో లిటరల్లీ మిడిల్ ఓవర్స్లో అయితే ఆర్ఆర్ టీంకి చాలా ఎక్కువ రన్స్ వచ్చేసాయి. వైభవ్ సూర్యవంశీ అరాచకం చేశాడు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ చూపించాడు భయ్య. అంటే లెగ్ సైడ్ కొట్టాడు, ఆఫ్ సైడ్ కొట్టాడు. అలాగే వికెట్ కీపర్ పై నుంచి కూడా కొట్టడం చూసాం. ఒక ర్యాంప్ షాట్ కొట్టాడు. అదైతే మైండ్ బ్లోయింగ్ అసలు. సో వైభవ్ సూర్యవంశీ మళ్ళీ ఒక కంప్లీట్ ప్లేయర్లా మారిపోతున్నాడు. అంటే ఒక లెగ్ సైడ్ మాత్రమే బండ కొట్టడం కాకుండా మొత్తం 360 డిగ్రీస్ ఆడడం మొదలు పెడుతున్నాడు. ఇన్ఫాక్ట్ తను 50 కంప్లీట్ చేసినప్పుడు అనుకుంటా ఒక స్విచ్ షాట్ కొట్టాడు. సో వైభవ్ సూర్యవంశీ అయితే ఈ మ్యాచ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ అయితే కొట్టాడు. అండ్ ఆల్సో క్రియేటివ్గా సెలబ్రేషన్ చేసుకోవడం కూడా చూసాం. ఇప్పటికీ అతను 50 కంప్లీట్ చేసిన సెలబ్రేషన్ ఏంటని చెప్పి నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎనివే సూర్యవంశీ విధ్వంసం ఎలా సాగిందో అతను స్టాట్స్ బట్టి మనం చెప్పచ్చు. 38 బాల్స్కి 93 రన్స్ కొడితే అందులో 7 4లు 10 సిక్సర్లు ఉన్నాయి. విచ్ మీన్స్ 2 కలిపితే 88 రన్స్ వచ్చేస్తున్నాయి. అంటే తను కొట్టిన 93 రన్స్లో 5 మాత్రమే సింగిల్స్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా 6లు 4ల ద్వారా వచ్చిన రన్సే. సో కుర్రాడు ఒక 10 ఓవర్లు నిలబడితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది భయ్య. ఇన్ఫాక్ట్ వైభవ్ సూర్యవంశీ వికెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అతను అవుట్ అయిపోయిన తర్వాత చూసాం. ఆర్ఆర్ టీం చేసిన లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే 42 బాల్స్కి 44 రన్స్ కొట్టాలి. అంటే 7 ఓవర్స్కి జస్ట్ 44 రన్స్ మాత్రమే. ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేస్తారేమో అనుకున్నాను నేను. చేసిన ఒక 15 ఓవర్స్కి 16 ఓవర్స్కి కొట్టేస్తారేమో అనుకున్నా. బట్ లాస్ట్ ఓవర్ వరకు చేసి తీసుకెళ్లారు భయ్య. సో బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ టీం వైభవ్ సూర్యవంశీ మీద ఎంత డిపెండ్ అవుతున్నారని చెప్పి. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో వాళ్ళకి టాప్ ఆర్డర్ కొట్టారు కాబట్టి మ్యాచ్ గెలిచారు. పొరపాటున టాప్ ఆర్డర్ ఫెయిల్ ఉంటే జీటీ మీద అలా అయితే 150 అలౌట్ అయిపోయారో అదే రిపీట్ అయ్యేది. సో ఇనిషియల్గా జైస్వాల్ చేత కొట్టాడు అండ్ దెన్ సూర్యవంశీ అందుకున్నాడు. ఈవెన్ ధ్రువజరాలు కూడా ఒక చెయ్యి చేశాడు. మళ్ళీ జురాలు మంచిగా గేర్ షిఫ్ట్ చేస్తూ బ్యాటింగ్ చేశాడు. అంటే సూర్యవంశీ కొట్టినప్పుడు అతను కూడా ఒక చెయ్యి చేశాడు, గట్టిగా కొట్టాడు. బట్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మాత్రం తన వికెట్కి చాలా ప్రైజ్ పెట్టేసుకున్నాడు. అంటే నేను ఎక్కడ అవుట్ అయిపోతే చేసిన మన వాళ్ళు బాటిల్ చేస్తారేమని చెప్పి అతనైతే చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడం చూసాం. సో దీనికన్నా జురాల్ యొక్క స్ట్రైక్ రేట్ తగ్గిపోయింది. అంటే 38 బాల్స్ ఆడితే 53 రన్స్ మాత్రమే కొట్టాడు. బట్ స్టిల్ తన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే మోషన్ గారు అక్కడే కాస్త కూర్చో చెప్పుకోదాకా బౌలింగ్ చేశాడు భయ్య. అంటే 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రం ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ దిగ్గజ్ సింగ్ కూడా పర్లేదు, 4 ఓవర్స్కి 38 ఇచ్చాడు. కానీ మిగతా బౌలర్స్ మాత్రం మామూలుగా కొట్టించుకోలేదు. బట్లర్గా ఆకాశ్ సింగ్ అయితే 3 ఓవర్స్కి 54 కొట్టేశారు. వేరే మయాంక్ యాదవ్ చూసుకుంటే 1 ఓవర్ కంప్ అయిపోయింది. మిగతా 3 ఓవర్స్ అతను కేవలం 21 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ 12th ఓవర్లోనే 29 రన్స్ పోయాయి. ఇక ప్రిన్స్ యాదవ్ చూసుకున్న చాలా వరకు ఆట్ అండ్ కోల్ బౌలింగ్, తను కూడా సరిగ్గా వేయలేకపోయాడు, 43 రన్స్ సమర్పించుకున్నాడు. సో లక్నో టీం అయితే ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ పెట్టుకోగలిగారు. అంటే వాళ్ళు ఏం చేశారు తెలియగా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకోలేదు డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి. ముకుల్ చౌదరితో పాటు దిగ్గజ్ రాజ్ని ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో పెట్టుకున్నారు. ఒకవేళ కొలాప్స్ జరుగుంటే ముకుల్ చౌదరిని తీసుకొద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళు టాప్ ఆర్డర్ మంచిగా ఆడింది కాబట్టి అవసరం పడలేదు. దీంతో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్గా దిగ్గజ్ రాజ్ని తీసుకొచ్చారు. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే గత కొన్ని మ్యాచ్లో ఫుల్ కోటేసిన షాబాజ్ అహ్మద్ ఈ మ్యాచ్లో మాత్రం లాస్ట్ ఓవర్లో బౌలింగ్ వచ్చాడు. సో ఇది నాకు పంత్ క్యాప్టెన్స్లో కాస్త సర్ప్రైజ్ చేసింది. మేబీ అతని కాలో లేకపోతే మేనేజ్మెంట్ తీసుకున్న కాలో తెలియదు. బట్ షాబాజ్ అహ్మద్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బౌలింగ్ ఇచ్చుంటే సరిపోయేది. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ పేస్ బౌలర్స్ని చాలా ఈజీగా కొట్టేశాడు. దీంతో మధ్యలో షాబాజ్ని ట్రై చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చేత వేయించి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి అతని చేత బౌలింగ్ చేంజ్ ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో లక్నో టీం యొక్క ఫీల్డింగ్ చూసుకున్నా సరే పూర్గానే కనిపించింది. అంటే క్యాచ్లు డ్రాప్ చేశారు, రన్అట్లు మిస్ చేశారు, అలాగే మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. బట్ వైభవ్ సూర్యవంశీ మాత్రం పెద్దగా ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు భయ్య. అతనైతే ఉన్నంతసేపు ఊచకోత కోస్తాడు, మ్యాచ్ని 1 సైడ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ 2 వికెట్లకి మేజర్ డిఫరెన్స్ అతనే. పొరపాటున సూర్యవంశీ ఎర్లీగా అవుట్ ఉంటే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఓడిపోయేది. సో డెఫినెట్లీ మ్యాచ్లో విజయం అయితే ఆర్ఆర్ టీంకి చాలా రిలీఫ్ ఇస్తుంది. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆ మ్యాచ్లో గెలిచారంటే కళ్ళు మూసుకుని ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. మిగతా ఏ టీంకి కూడా అవకాశం ఉండదు. సో దీంతో ఇప్పుడు పంజాబ్, సిఎస్కే, కేకేఆర్ ఈ 3 సెట్ లాసులు కూడా ముంబై చేతిలో ఉంటాయి. డీసీ టీంకి అయితే ఇంకా అవుట్ సైడ్ ఛాన్సెస్ కూడా లేవు భయ్య.
అంటే ఆర్ఆర్కి 14 వచ్చి కూడా డీసీఎంకి వాళ్ళు నెట్ హండ్రెడ్ అందుకోలేరు. లాస్ట్ మ్యాచ్లో ఒక 150-200 పరుగుల తేడాతో గెలవాలి. సో ప్రస్తుతానికి ఆర్ఆర్తో పాటు పీబీకే, సిఎస్కే మరి కేకేఆర్ ఈ 3 జట్లు మాత్రమే కాస్త కూస్తో కంటెన్షన్లో ఉన్నాయి. బట్ వీళ్ళ అవకాశాలు వీళ్ళ చేతిలో ముంబై చేతిలో ఉన్నాయి. ఒకవేళ ఆర్ఆర్ టీం ఎంఐ చేతిలో ఓడిపోతే అప్పుడు 3 జట్లు ఏదో ఒక జట్టుకి అవకాశం దొరుకుద్ది. అదర్వైజ్ రాజస్థాన్ టీం మోస్ట్ లైక్లీ క్వాలిఫై అయిపోయినట్టు చెప్పుకోవచ్చు మనం. ఇక మ్యాచ్ తర్వాత క్యాప్స్ చూసుకుంటే మార్పు వచ్చింది. మరి ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్లో పెద్ద మార్పులే వచ్చాయి. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మిచెల్ మార్ష్ తీసుకున్నాడు. బట్ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చూసుకుంటే మాత్రం సూర్యవంశీ లాగేసుకున్నాడు. 579 రన్స్తో టాప్కి వస్తాడు. వేరే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం నో చేంజ్, స్టిల్ స్వింకింగ్ మూవీ దగ్గరే ఉంది. సో రాజస్థాన్ టీం అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ విన్ కొట్టారు. చూద్దాం మరి వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో కూడా గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్తారా లేకపోతే చివరిలో ఏమైనా ట్విస్ట్ ఉంటుంది అనేది.